ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్కు సంబంధించి బీసీసీఐ శనివారం 15 మందితో కూడిన భారత్ జట్టును ప్రకటించింది. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్గా వ్యవహరించనుండగా స్మృతి మందన వైస్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టనుంది. హర్మన్ ప్రీత్ కౌర్ రికార్డు స్థాయిలో 5వ సారి కెప్టెన్గా జట్టును నడిపించడం విశేషం. ఇక ఈ టీ20 ప్రపంచ కప్లో మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్ ఏలో ఉన్న భారత్ లీగ్ దశలో తొలి మ్యాచ్ పాకిస్తాన్తో జూన్ 14న ఆడనుంది. 17న నెదర్లాండ్స్, 21న సౌత్ ఆఫ్రికా, 25న బంగ్లాదేశ్, 28న ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది. ఇక గ్రూప్ బిలో న్యూజిలాండ్, ఇంగ్లాండ్, వెస్టిండీస్, శ్రీలంక, స్కాట్లాండ్, ఐర్లాండ్ ఉన్నాయి. జూన్ 30న తొలి సెమీస్, జూలై 2న రెండవ సెమీస్ ఓవల్ లండన్లో జరుగుతాయి. జూలై 5న జరిగే ఫైనల్కు లార్డ్స్ మైదానం ఆతిథ్యమై ఉన్నది. ఇక ఈసారి కప్పునకు రూ. 82 కోట్ల ప్రైజ్ మనీని ఐసీసీ కేటాయించింది. గత టోర్నీతో పోలిస్తే ఇది 10% ఎక్కువ. విజేతగా గెలిచే జట్టుకు రూ. 21.8 కోట్ల నగదు బహుమతి అందనుంది. రన్నరప్కు రూ. 10 కోట్లు లభిస్తాయి. సెమీస్లో ఓడిన జట్టు రూ. 6.29 కోట్ల చొప్పున పొందుతారు. ఇక ఒక్కో గ్రూప్ మ్యాచ్ విజయానికి రూ. 29 లక్షల చొప్పున దక్కుతాయి. ఈ టోర్నీలో ఆడే 12 జట్లు కనీసం రూ. 2 కోట్ల ఖాతాలో వేసుకోనున్నాయి. ఇక ఈ మెగా టోర్నీలో సత్తా చాటి తొలిసారి ప్రపంచ కప్ ముద్దాడాలని టీమిండియా పట్టుదలతో ఉంది. ఇక తెలుగు క్రికెటర్లు శ్రీ చరణి, అరుంధతి రెడ్డి జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇక గాయం కారణంగా దూరమైన అమన్జోత్ కౌర్ స్థానంలో భారతి పుల్మాలేని సెలెక్ట్ చేశారు. జట్టు సెలెక్షన్ లో సెలెక్టర్లు ఎక్స్పీరియన్స్ కి పెద్దపీట వేశారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మిడిల్ ఓవర్లలో ఇన్నింగ్స్ ను బిల్డ్ చేయడంతో పాటు పరుగులు కూడా రాబట్టడంలో దిట్టగా ఉంటుంది. ఇక ఆమెకు తోడుగా వెటరన్ బ్యాటర్ అయిన స్మృతి మందన ఓపెనింగ్ లో మెరుపులు మెరిపిస్తుంది. గత కొన్ని సిరీస్లలో వీరిద్దరూ అద్భుతమైన ఫామ్ లో ఉండటం జట్టుకు ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక షఫాలి వర్మ పవర్ ప్లేలో ప్రత్యర్థి బౌలర్లపై ఉరుచుకుపడే బాధ్యతను తీసుకొనుంది. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ ఫినిష్ పాత్రలో తన సత్తా చాటనుంది. మిడిల్ ఆర్డర్లలో ఇన్నింగ్స్ ను నిలకడగా ముందుకు తీసుకెళ్లేందుకు జెమిమా రోడ్రిగ్స్ ఇంపార్టెంట్ కీ రోల్ గా మారనుంది. ఇక పేస్ విభాగాన్ని రేణుకా సింగ్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్ అన్న నందిని లీడ్ చేయనున్నారు. ఇకపోతే నందినికి మొదటి అంతర్జాతీయ కాలప్. గత WPL లో ఆమె ఫాస్ట్ బౌలింగ్ తో అద్భుతంగా మెరిసింది. రన్నర్స్ ఆఫ్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడిన ఆమె అన్ని 10 మ్యాచ్ల్లో పాల్గొని సోఫీ డివైన్ తో కలిసి 17 వికెట్లతో జాయింట్ టాప్ వికెట్ టేకర్ గా నిలిచింది. తన ఖచ్చితత్వం, వేరియేషన్స్ తో మంచి ఇంపాక్ట్ చూపించింది. WPL లో కేవలం తన రెండో మ్యాచ్ లోనే గుజరాత్ జాయింట్స్ పై హ్యాట్రిక్ సాధించింది. దీంతో టోర్నమెంట్ లో హ్యాట్రిక్ చేసిన తొలి భారతీయ అన్క్యాప్డ్ ప్లేయర్ గా నిలిచింది. ఆ మ్యాచ్ లో మొత్తం 5 వికెట్లు తీసుకుంది. ఇక రేణుకా సింగ్ కొత్త బంతితో వికెట్లు తీయడంలో కీలకంగా మారనుంది. ఇక స్పిన్ యూనిట్ లో దీప్తి శర్మ తన మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేసేందుకు సిద్ధంగా ఉంది. పిచ్చి పరిస్థితులకు అనుగుణంగా జట్టులు మార్పు చేసే అవకాశం ఉన్నప్పటికీ ప్రధాన స్పిన్నర్లుగా రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్ జట్టుకు అదనపు బలాన్ని ఇస్తున్నారు. ఇక 2026 టీ20 వరల్డ్ కప్ కు సెలెక్ట్ అయిన టీమిండియా మహిళల జట్టు ఒకసారి చూసుకున్నట్లయితే హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్, స్మృతి మందన వైస్ కెప్టెన్, షఫాలి వర్మ, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, శ్రేయాంక పాటిల్, పార్థి పుల్మాలి, యాష్టికా భాటియా, నందిని శర్మ, రాధా యాదవ్. ఇలాంటి డైలీ క్రికెట్ అప్డేట్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి.